హాయ్ హలో అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ఈ చిన్న చిన్న వెరైటీస్ చేస్తున్నాము మా పిల్లలకైతే. ఈ ఎండాకాలం సమ్మర్ సెలవులు వచ్చేసినాయి కదా, ఇక హాఫ్ డే స్కూల్ కదా, వచ్చినాక మమ్మీ ఏదన్నా వెరైటీస్ చేయనంటే నేనైతే ఇలానైతే ట్రై చేశాను. బ్రెడ్ ముక్కల్ని అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ఎగ్ అయితే వేసుకున్నాను, కొంచెం చక్కెర వేసాను, పాలు పోసాను. ఇలానైతే దీంతో గ్రైండ్ చేసుకుంటున్నాను, గ్రైండర్లో కాదు మిక్సీలో. ఇలానైతే చేసుకున్నాను. దీంతో తర్వాత చక్కెర పోసుకొని కొంచెం అంతా టిఫిన్ బాక్స్లో పోసుకొని యానకం లెక్క కొంచెం రెడ్గా వచ్చేసేదాకా ఇట్లా చేసుకొని అందులో ఇదైతే మనం ప్రిపేర్ చేసుకున్నదైతే దాంట్లో పోసాను. దాంట్లో పోసి ఒక గంజులో కొన్ని వాటర్ పోసి అందులో ఒక స్టాండ్ పెట్టి అయితే ఇది మనం ప్రిపేర్ చేసుకొని టిఫిన్ బాక్స్లో పోసుకున్నదైతే అందులో పెట్టాలి. ఒక 15 మినిట్స్ వరకు 20 మినిట్స్ అయినా పర్లేదు. కొంచెం ఆవిరి వచ్చేసే వరకు మంచిగా టైట్ అయ్యేదాకా అది కొంచెం అంత ఉబ్బుతుంది, అంటుకోదు. మనం ఇట్లా ముట్టి చూడొచ్చు అది ప్రిపేర్ అయిందా కాలేదా అని. అంతసేపు అయితే మనమైతే వేడి చేసుకోవాలి దాని మీద. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, వావ్. ప్లీజ్ మేము చేసే ఈ చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. చాలా బాగా వచ్చింది, షేప్ బాగుంది, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఏదైనా ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది. ట్రై చేయండి ప్లీజ్, లైక్ కొట్టండి.